సౌండ్ చేయకండి. రే సతీష్గా, ఆ డబ్బులున్న బ్యాగ్ ఎక్కడ ఉందని నీకు తెలుసుగా? రే అదిగో ఆ బ్యాగే. సౌండ్ చేయకండి. రే మామా, ఈ బ్యాగే డబ్బులున్నాయి, పదండ్రా. సారీ రే శ్వేతరా, ఈ టైంలో మీరేం చేస్తున్నారు? నీకెందుకే తొందరగా. ఏ ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ బ్యాగులేంటి? నీకు అనవసరం, మీరందరూ వెళ్దాం. ఏ నువ్వు సతీష్ కదా, నాకు తెలుసు. ఆ బ్యాగ్ నీకెక్కడిది? అది శివన్న నా దగ్గర ఉంచమన్న బ్యాగ్ కదా. రే మామ, తెలిసిపోయిందిరా. ఆగండి, శివన్నయ్యకి కాల్ చేస్తాను, నీ పని చెప్తాను. రే 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 పదండ్రా. రే రే ఏంటే చేసేది? ఆగవే, అసలు నువ్వు బతుకుంటేనే కదా. రే వీడినేం చేద్దాంరా? బాస్, నేను ఎవరికి ఏం చెప్పను బాస్. అనుకో నాకు ఏం సంబంధం లేదు, నన్ను వదిలేండి బాస్. రే ఈ విషయం నువ్వు బయట లీక్ చేస్తే నేను వెతుక్కుంటూ చంపేస్తాను. రండ్రా, పోలీసు వచ్చేస్తాను. బ్రేకింగ్ న్యూస్. రాత్రి ఒక అమ్మాయిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. వాళ్ళు ఎవరో ఏంటో అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళ గురించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హలో. రే ఎక్కడున్నావురా? తర్వాత చెయ్యి, బయటకు వచ్చా. బయట ఎక్కడున్నావు? తన సమాధి దగ్గరేనా? రే తను చనిపోయిందిరా, ఇక తిరిగి రాదు. మీ ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారా, అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. రే ఏమవదని చెప్పు, తను చనిపోయినా సరే మా ప్రేమ చావదు. రే నేను చెప్పేది ఒకసారి వినరా. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేరా. బాయ్. అన్యాయం చేశారా? నేను నిన్ను మోసం చేశారా? మనీకి ఆశపడ్డా మావా. ఏం చేస్తాం, ఇంట్లో ప్రాబ్లమ్స్ అలాంటివి. తనని చంపుతున్నా నేనేం చేయలేకపోయారా మావా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నిజం మావా, నేను చంపలేదురా శ్వేతని. ఆ ముగ్గురేరా, నాకేం తెలియదురా మామా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు చంపారురా? ఏం చేసిందిరా శ్వేత? మావా దగ్గరికి రామాకు మావా, నువ్వెలాగో నన్ను చంపేస్తావు నాకు తెలుసు. రే నేను నిన్నెందుకు చంపుతారా? నువ్వు నా ఫ్రెండ్విరా. లేదురా, నా వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయిందిరా. నువ్వు ఉన్నా లేనట్టేరా. రే ఏం మాట్లాడుతున్నావురా? సారీ మావా. నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలియట్లా. నందుగాడు ఎందుకున్నాడా నలుగురిలో? అసలు ఆ టైంలో శ్వేతని ఎందుకు చంపారు? నందు చనిపోవడం వల్ల నాకున్న అన్ని దారులు క్లోజ్ అయిపోయాయి. ఇంతకీ మిగిలిన ముగ్గురు ఎవరు? కంటికి కనిపించే ఆధారాల కంటే కంటికి కనపడని ఆధారాలే ఎక్కువ. తనది ఒక హత్య, కానీ చంపింది ఎవరు? ఆలోచనకే అందని చిక్కు ప్రశ్న. అసలేమైంది ఆ రోజు? నువ్వు ఆలోచించే క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉంది బాస్. అంటే శ్వేత నీకు తెలుసా? నేను ఎవరిని అడగకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసా బాస్. శ్వేత నీకు తెలుసా? తెలుసు. తను ఎవరు చంపారో కూడా నాకు తెలుసు. ఎవరు చంపారు? వదులు బాస్, చెప్తా. చంపింది నేను కాదు, తనని నలుగురు చంపారు. ఒకరోజు నేను
అక్కడ ఉన్నా ఏం చేయలేకపోయాను. అది జరిగినప్పటి నుంచి వాళ్ళ వెనకాలే తిరుగుతున్నా. అప్పుడే జరిగింది ఇలా. సారీ బాస్. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? వాళ్ళు దొరకాలి. వాళ్ళని ఎవరొకళ్ళు ఇలాగే చంపాలి. చంపేద్దాం. వాట్? అవును, చంపేద్దాం. ఇలాంటి మృగాలు భూమి మీద ఉండకూడదు. రైట్ బాస్, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను నీతో కలుస్తాను. వాళ్ళ ప్రతి విషయాలు ఏం చేస్తారో అన్నీ నాకు తెలుసు. వాళ్ళెవరు? ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండట్లేదు. ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఎవరిని కలవకూడదనుకున్నారు. ఇదిగో వీళ్ళే. వీడి సాయి, వీడి సతీష్, వీడి గౌతమ్, ఇంకోటి నీ ఫ్రెండే, మొన్నే చనిపోయాడు, అది కూడా తెలుసు. ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఎవరు? సాయి. ఎలాగో వాళ్ళు కలిసినట్లే కాబట్టి ఆడికి మెదచ్చే ఒక డీల్ ఉందని ఆడే వస్తాడు. డన్. మెసేజ్ చేయి ఆడికి. లిఫ్ట్ చేయి. హలో, హలో, చెప్పండి. మెసేజ్ చేశారు. డీల్ ఏంటి? ఒక కార్ని కొట్టేయాలి. మార్కెట్లో దాని రేంజ్ ఎంత ఉంది? 50 lakhs ఉంది. 5 lakhs అయితే మరి. డన్. ప్లేస్ చెప్తా, రేపు మనీ రెడీ చేసుకో. ఓకే, డన్. నువ్వేనా ఆ కార్ డీలర్వి? అవును. నైస్ టు మీట్ యు బాస్. డిసెంబర్ 6 ఒక దొంగతనం. మీరు చేసి మర్చిపోయారా? ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎలా ఉందనుకుంటున్నారా? నైస్ మీటింగ్ యు బాస్. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? గౌతమ్. ప్లాన్ ఏంటి? ఏముంది, ఆడికి సాయి మొబైల్ నుంచి మెసేజ్ చేద్దాం, కలవాలి డీల్ ఉందని. ఆడే వస్తాడు. ఓకే, మెసేజ్ చేయి. మెసేజ్ వచ్చింది. ఏం పెట్టాడు? సతీష్ కొన్ని రోజులు కలవద్దన్న అడుగాని పెట్టాడు. సరే ఆగు, మెసేజ్ పెడదాం. పెద్ద డీల్, కలుద్దాం, ఏమవుదని పెడతాం. ఎస్, కలుద్దాం అన్నాడు. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు? ఎవరే వస్తాడు? మరి చంపితే రారా? అలా ఎలా వదిలేస్తామనుకున్నావురా? అసలు నీ ప్లాన్ చేసి ఇక్కడ రప్పించిందే మేము. ఎవడరా నువ్వు? డిసెంబర్ 6 2 హత్యలు. మర్చిపోయావా? ప్రతి ఓడికి నేనే గుచ్చేయాలా? ప్రతి కథకి మలుపుంటుంది. నా కథకి
డిసెంబర్ 6 ఒక మలుపు. నా పేరు రాజేష్. ఇక్కడ ఎందుకున్నారనుకుంటున్నారా? ఒక అమ్మాయి కోసం. తనే శ్వేత. ఏంటి ఆ అమ్మాయి కోసం ఏమైనా ఆలోచిస్తున్నావు? బావా నువ్వేంటి బావ ఇక్కడ? పక్కే ఇంటర్వ్యూ ఉంటే వచ్చారా? నీకు ఇంటర్వ్యూలు ఏంట్రా బావా? ఏంటి ఏదో జోక్ చెప్తే ఎంతలా సెటర్ అయ్యాలా? సర్లే. రే బావా మా చెల్లి వచ్చిందిరా, ఈ రోజు అని చెప్పే బావా. ఈరోజు చెప్తా బావా. విన్నా మావా, ఈరోజు చెప్తారా అంట. సర్లే నువ్వు మా చెల్లికి చెప్తా ఉండు, ఎంతలోపు నేను ఆ పక్కనున్న పాపకి ఫీటేసి వస్తా. బావా ఆల్ ది బెస్ట్ రా. అది నేను నీకు చెప్పాలరా. సర్లే పదరా పాప, ఐఎమ్ కమింగ్. బావా ఏమైంది? దోమ 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 బావా. ఏదో కవరింగ్ వద్దురా. ఏమైందో చెప్పు. ఏమైంది? వీడు ఇందాక ఎక్స్క్యూజ్ మీ, వాట్ మీరు చాలా బాగున్నారండి. వాట్ అమ్మని అమ్మ ఇదేం నవ్వేస్తుంది? ప్రపోజ్ చేస్తే పోలా? అండే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి. ఏంట్రా? అంటే ఐ లవ్ యూ అండి. యూస్లెస్ ఫెలో. సర్లే నువ్వు పద, మన వెళ్దాం పద. చూస్తావేంట్రా, వెళ్ళిపోతుందిరా, వెళ్ళి చెప్పరా. వెళ్తున్నారా? హలో శ్వేత గారు. నిన్నే పిలుస్తున్నాడే. తెలుసులేవే. ఏంటండి ఆ నీరసం మీ వెనకే వస్తున్నా, అసలు పట్టించుకోరు. వాట్? నేనా? నా వెనక ఎవరు పడుతున్నారో నాకెలా తెలిసిద్ది? ఏంటండి కామెడీ చేస్తున్నారా? నేనే అండి. చూస్తారు, చూసినా పట్టించుకోరు. హలో చూడండి, మేమెవరిని చూడట్లేదు అండ్ మాకు చాలా పనుంది, మేము వెళ్తున్నాం. బాయ్. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి పెన్నిధే. ఈ పేటకు నేనే మేస్తిరే, నిరుపేదల పాలిటి. హలో రే సతీష్ గా రారా మన స్పాట్ కి. పొద్దున్న ఏదో ఫోన్ చేశాడు, పని పాట లేకుండా రోడ్ల మీద పడి తిరగడానికి. ఇంట్లో ఉండటం కన్నా మన స్పాట్కి రావడమే నయంలే. వస్తున్నా. అడిగారా? ఎంతసేపు రా లేట్? ఏముందిరా, మా ఇంట్లో మా అమ్మ పనంటూ పాటంటూ దొబ్బేస్తుంది. ఎప్పుడు ఉండేదేగా మనకి, జేబులో రూపాయి లేదు. మీరు బయలుదేరండి రా. పద పద పద, పిడి పద, పదరా తొందర పద. భలే బకరాగాడి దొరికాడు మనకి. ఇవాళ పార్టీ మనకి. ఏంటే మూడిగా ఉన్నావు? ఏం లేదే. ఏంటి మీ వాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటా ఈ మధ్య. నీ బొందే ఈ ఒక్క చోటకే రాలేదు. రాలేదు కాదు, వచ్చేసాడు.
పాపం చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. నీ వెనకే తిరుగుతున్నాడు. ఉఫ్, ఆ స్మైల్ చూడు, ముందు తట్టుకోలేకపోతుంది. ఓయ్ తన్నేమనకు. ఏంటే తననంటే నీ కోపం వస్తుంది? మంచోడే పాపం. మరి మంచోడని చెప్తున్నావు, ఎందుకు తెప్పించుకుంటున్నావు? నాకు ఇష్టమే కానీ అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేస్తే ఏ లవ్ స్టోరీ అంత బాగుండదు కదా. సర్లే పాపం, ఏడిపించకుండా తొందరగా చెప్పొచ్చుగా. చెప్తా, సర్లే పద వెళ్దాం. హలో, ఎక్కడున్నా? అసలు ఏంట్రా ఈ అమ్మాయిలు మార్రా? ఏరా అసలు ఎంత తిరిగినా పడుచుకోవట్లే బావా. బావా ఇలా కాదు, రేపు ఏదైతే అదేంది తెగించి చెప్పే. రేపు ఏదైతే అదైంది చెప్పేస్తారా? మందు బాబులం మందు బాబులం మందు బాబులం. నువ్వు ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? నన్నంటావేంటి? ఈ పేటకు నేనే మేస్తిరే హలో హలో మామా, ఇంట్లో దుబ్బేస్తున్నారా? నేను ఉండనురా ఇంట్లో. మీ ఇంట్లో మొదలైందా? మా ఇంట్లో ఎప్పుడో మొదలైంది. మన ఇంట్లోనే ఎలా ఉందంటే ఇంకా సాయిగాడి ఇంట్లో ఎలా ఉందో. మామా, మన లైఫ్ దారుణంగా తయారైందిరా. నైట్ పూట్ల ఏడుపు వస్తుందిరా. రే, ఈ పనులు ఇవన్నీ మన వల్ల కాదురా. కొడితే గిడితే గట్టి కొట్టాలి. రే, ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా మనకు గుర్తుండదు. రేపు స్పాట్కి వచ్చే. ఈరోజు ఏదో తేల్చేసి నువ్వు అసలు భయపడ మాకు, సరేనా? ఈరోజు చెప్పేస్తా. ఓకే బాయ్. ఇంకా నా వల్ల కాదు, నిజంగా సిన్సియర్గా లవ్ చేస్తున్నా. నాకు తెలుసు. రోజు నీ వెనకే తిరుగుతున్నా, అయినా పట్టించుకో. అన్నిసార్లు తిరుగుతున్నా. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఒక విషయం చెప్పు. నీకు ఇష్టం లేక చెప్పే. నీ వెనక రాను, నీ వెనక పడను, నీకు డిస్టర్బ్ చేయను. రాకు, డిస్టర్బ్ కూడా చేయకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇన్నిసార్లు తిప్పించుకుంటుందంటే అది ఇష్టం లేక కాదు. ఒకసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అంటే నీకు ఇష్టమేనా? సరిగ్గా చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పను. మరి ఎప్పుడు చెప్తావు? ఈవినింగ్ ఇదే టైం కలువు, అప్పుడు చెప్తాను. ఈవినింగ్? వెయిట్ చేయలేవా? వెయిట్ చేస్తాం, ఇంకేం చేస్తాం. నీ నెంబర్ ఇవ్వు, కాల్ చేయడానికి బాబు. తీసుకో. ఓకే బాయ్, వెళ్తున్నా. తను మాట్లాడిన మాటలేమో కానీ తన కళ్ళు చెప్తున్నాయి తను నన్ను ప్రేమిస్తుందని. హలో, నేను కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేను. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. ఐ లవ్ యూ. మరి నీ బైక్ మీద డ్రాప్ చేస్తావా? కలలా ఉందే ఇది నిజమయ్యిందే, నీ ఊపిరి నాపై ప్రేమను తెలిపిందే. కలలా ఉందే ఇది నిజమయ్యిందే, నీ ఊపిరి నాపై ప్రేమను తెలిపిందే. వేచిన చిరుక్షణాలే యుగాలుగా అనిపించేనే, నీ ప్రేమకు ఈ క్షణం నే బానిసనయ్యానే. వేచిన చిరుక్షణాలే యుగాలుగా అనిపించేనే,
నీ ప్రేమకు ఈ క్షణం నే బానిసనయ్యానే ఏం మాట్లాడవేంట్రా? ఎందుకు పిలిచావు? మా ఇంట్లో మా అమ్మ మరీరా బాబు, ఆ పంచే ఈ పంచే నువ్వో దొబ్బేస్తుంది. నా పరిస్థితి మరీ ఘోరం రా. నిన్న మా ఇంట్లో మా బాబుకి హార్ట్ అటాక్ వచ్చింది. నిన్న ఇంటికి వెళ్ళగానే వచ్చావా? రోడ్ల మీద బలాదూర్ తిరగడం అయిపోయిందా? నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసా నీకు? అసలు ఇప్పుడు ఏమైందని ఓ అరిచేస్తున్నావు? మీ నాన్నకి నిన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు? నీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చెయ్యి. ఏమైపోయావనుకోవాలి? నీకు ఏ జాబు రాదు. ఏదైనా పని చేసి మమ్మల్ని పోషించేటట్టయితే ఇంట్లో ఉండు, లేదంటే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏంట్రా మామ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకేంట్రా బాబు సమ్మగా వింటున్నావు? ఏంట్రా వినేది? పొద్దున్న లెగిస్తే మా అమ్మ పని పాటలు దొబ్బేస్తుంది. మా ఇంట్లో కూడా అంతేరా. అసలు ఈ పనులు ఇవన్నీ అసలు మన వల్ల కాదురా. ఇన్ని రోజులు మనం అసలు ఆ శివన వెనక తిరిగి నాశనం అయిపోయాం. ఇప్పుడు ఆ శివన వల్లే మనం బాగుపడతాం. ఏంట్రా నువ్వు అనేది? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. మన లైఫ్లో బాగుపడాలంటే ఈ పనులు ఇవన్నీ మన వల్ల కాదురా. కొడితే ఒకటే దెబ్బ. ఇప్పుడు ఏం చేద్దాం మామ? రాబరీ. రాబరీనా? ఏం మాట్లాడుతున్నావురా? అది శివన్న దగ్గర. అవును మామ, దొరికితే చస్తాం. ఎవడో బయట దగ్గర కొట్టేస్తాను రా. ఇదో లెక్క, కొట్టేద్దాం. అసలు ఏం చేద్దాం రా? ఎలా కొట్టేద్దాం? నేను మొన్న ఫైనాన్స్ ఫండ్ మీద శివుని దగ్గరికి వెళ్ళినప్పుడు శ్వేత 5 కోట్లు ఉన్నాయమ్మా. ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, కానీ మన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి పంపిస్తారు. జాగ్రత్త చెయ్యి. ఎరా? అదే అన్న చెప్పాక ఫైనాన్స్ ఫండ్ మీద వచ్చా. తర్వాత చూద్దాంలే దాని సంగతి. శ్వేత, మన సతీష్ గారికి ఒక 5 ఇచ్చి పంపిస్తా గానీ జాగ్రత్త చేయి ఇంట్లో, సరేనా? సరే అన్నా. ఎరా, తీసుకెళ్తావా? సరే అన్న. ఆ మనీనే మనం కొట్టేద్దాం. నాకెందుకో భయం వేస్తుంది మామ. ఇంకా అది మంచో చెడు నాకు అనవసరం. నా లైఫ్ కోసం నేను రిస్క్ చేస్తున్నా. వస్తారా రారా? మేము వస్తాం మామ. ఎన్ని చేసాం, ఇది చేయలేమా? ఎవరు అడ్డొచ్చినా చేసి తీరదాం. నీ పని బాగుంది బా. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. చేస్తున్నా, అంతా బానే ఉంది. కానీ ఒక ప్రాబ్లం వచ్చిందిరా. ఒక్క నిమిషం రా, ఫోన్ వచ్చింది. ఏంట్రాడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ రేట్ ఉంది, కాల్స్ వస్తున్నాయి. ఏంటి ఆడికా? వాళ్ళ ఇంట్లో ఏవో మనీ ప్రాబ్లమ్స్ రా, వాటి గురించే టెన్షన్స్. అయినా ఫాలోయింగ్ అంటే మంది బా. ఎలా చూడగానే అలా పడిపోతున్నారు ఈ మధ్య. నా టైం ఏంటో నాకే తెలియట్లా. ఎరా నవ్వాడుకుంటున్నావు కదా? మహేష్ బాబు అంటే ఇంక అంతేరా. మామా వెళ్ళాలి మా, అర్జెంట్ పని ఉంది. సరే జాగ్రత్త మావా. బాయ్ మామా. ఏంటో ఇడు. సర్లే గాని నీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏదో ప్రాబ్లం అన్నావు. డాడీ యుఎస్లో ఎంఎస్ ఏమంటున్నారా? ఇంకేంటి, మంచిదేగా. శ్వేత గురించి ఆలోచిస్తున్నారా, తనేమనిద్దామని. ఎన్ని రోజులు దాచినా ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సిందేరా. నా మాటిని చెప్పేసేయ్. తనే చేస్తుందిరా. ఇప్పుడు చెప్పే. హలో, ఎంతసేపు రా ఫోన్ ఎత్తడానికి? ఏం లేదు, వరాగొడొస్తే మాట్లాడుతూ కూర్చున్నా. హో, ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే. నా గురించా? నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు కాదు, రేపు చెప్తా. ఏంటి, సీరియస్ ఏమైనా? అదేం లేదు, రేపు మార్నింగ్ టెంపుల్కి రా, అక్కడ చెప్తా. హో, సర్లే అయితే. నాకు బాగా నిద్ర వస్తుంది. బాయ్, రేపు కలుద్దాం. బాయ్. ఈ కథకి మలుపు తిరిగిన రోజు
ఇదే డిసెంబర్ 6. ఇది చెప్పడానికి ఇంత భయపడుతున్నావా? పోవే, భయపడట్లా, బాధపడుతున్నా. ఎందుకురా? ఏ, నీకు బాధగా లేదా? నువ్వు వెళ్ళేది మన కోసమే కదా. అక్కడికి వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేసి ఇక్కడికి వస్తే మన లైఫే కదా హ్యాపీగా ఉండేది. ఏం కాదురా, 1 ఇయరే కదా. నేను ఇక్కడ బానే ఉంటాను, కానీ నిన్ను చూడకుండా రోజు గడిచేది కాదు. ఓకే, లైట్లే. ఓ పని చేద్దాం, వీడియో చాట్స్ అవి ఉంటాయి కదా, అవి చేసుకుందాం. అంటే నీకు ఓకేనా? వెళ్ళురా, కానీ అక్కడికి వెళ్ళాక మర్చిపోకు నీ పనిలో పడిపోయి. నేను ఏ పనిలో ఉన్నా నువ్వు గుర్తొస్తూనే ఉంటావు, కానీ నువ్వు జాగ్రత్త, ఇక్కడ ఒక్కదానివే. నేను జాగ్రత్తగానే ఉంటాను. అవును, మార్నింగ్ న్యూస్ చూసావా? లేదు. నైట్ ఎవరో అమ్మాయిని చంపేశారా. పాపం అమ్మాయి. వాళ్ళు దొరకాలి, వాళ్ళని ఎవరో ఒకళ్ళు ఇలాగే చంపాలి. సర్లే, వదిలే. అలా రాసుంటే అలా జరుగుతుంది. నువ్వు వెళ్ళు, నేను కన్సల్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 6కి పికప్ చేసుకుంటా. మన కాలేజ్ రోడ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు. సరే, పద వెళ్దాం. హలో శ్వేత. రే, ఇక్కడే వెయిట్ చేస్తున్నారా కాలేజ్ రోడ్లో? త్వరగా రా. వచ్చేస్తున్నా, 5 minutes. ఓకే. రే, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. సరే, వస్తున్నా, 5 minutes. తను నాతో మాట్లాడిన ఆఖరి నిమిషం అదే. రే, నీ వల్లే, నీ ఆవేశం వల్లే అమ్మాయి చనిపోయిందిరా. ఏం చేద్దాం అనుకున్నాం? ఏం చేసాంరా? నేను కావాలని చంపానే ఏంట్రా, ఏదో ఆలోచనలో అయిపోయింది. రే, ఇప్పుడు న్యూస్ లో మొత్తం అమ్మాయి గురించిరా. దొరికితే అంతే బే. ఎందుకు దొరుకుతాం బే? రే మామ, ఎందుకు దొరకవరా? అంటే మీరేనా అమ్మాయిని చంపేసింది? అసలు మీరు మనుషులేనా? ఛీ! ఏ, ఎవరు నువ్వు? అమ్మాయిల ప్రాణాలంటే అంత లోకమయ్యాయారా మీకు? ఉండండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. రే, తను శ్వేతరా, తను నాకు తెలుసు. శ్వేత, నేను నందుని. నువ్వు రాజా ఫ్రెండ్వి కదా, అంటే నువ్వు కూడా వీళ్ళతో కలిసి మృగల్లా చంపేశావా? అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టకూడదు. ఉండండి. మామా, ఏం చేద్దాం మామా? చంపితే కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదురా. రే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి రా. రే, అందరూ దూరంగా ఉండండి. హలో బాస్, చెప్పు. సతీష్ నంబర్ ట్రేస్ అయింది, అడ్రస్ దొరికింది. గుడ్, నాకు అడ్రస్ మెసేజ్ చేయి. ఇంకా ఆడి కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఈ కథకి మలుపులే చూశారు, ఇప్పుడు ముగింపు చేస్తారు.
తెలుసురా నువ్వు వస్తావని. నా మొబైల్ ఆన్ చేస్తే మీరే ట్రేస్ చేసి వస్తారని తెలుసురా. నా ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా, ఇది ఎవడో కావాలని చేశాడని. అసలు ఎవడిపోయా నువ్వు? ఎందుకు చంపుతున్నావు? నా లైఫ్లో నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించిన ఒకే ఒక అమ్మాయి శ్వేత. అదే మీరు రెండో హత్య చేసిన అమ్మాయి. ఏం చేస్తుంది అసలు? ఒక అమ్మాయిని చంపడం చేతులు ఎలా వచ్చారా? రే నా జోలికి వస్తే ఆడాని లేదు మగా అని లేదు. నీలాంటాడు ఇంకాసేపు భూమి మీద తప్పేరా. ఏం చేస్తావు బే? దా నువ్వు నేను చూస్తారా నా కొడక. నేను ఒక్కనే కాదురా, వీడియో ఉన్నాడు ప్లాన్లో. ఒక అమ్మాయి ప్రాణం అంతలోకి అయిపోయిందరా. మనలాగే మనుషులే కదరా, అలా ఎలా చంపేస్తారా? వాళ్ళు దొరకాలి, వాళ్ళని ఎవరొకళ్ళు ఇలాగే చంపాలి. నీలా మృగాలు ఉండకూడదురా. గుడ్ బాయ్. జీవితంలో కష్టాలు సహజం, కానీ వాటిని ఓపికతో ఎదుర్కోవాలి. ఇలా చెడు అలవాట్లు చేసుకొని డబ్బు కోసం తప్పుదారిలో వెళ్ళకూడదు. మనకి జన్మ ఇచ్చిన అమ్మ కూడా ఆడదే, గుర్తుపెట్టుకోండి. బి ఎ మ్యాన్, రెస్పెక్ట్ మ్యాన్.